శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లలితాదేవి పూర్తి కథ మీకు చెప్తానండి. బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు చంపడం ఎవరి వల్ల కాకపోవడంతో సాక్షాత్తు బ్రహ్మ విష్ణువులు దేవతలు అందరూ కలిసి ఒక మహాయజ్ఞం చేస్తారు. దాని ప్రతిఫలమై శ్రీ లలితా త్రిపుర దేవి సుందరిగా ఎంతో శక్తివంతమైన వారాహిదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరి ఇలాంటి అమ్మవార్లు శ్రీ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేస్తారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి దేవి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞానికి వెళ్లాల్సిందే. శివుడి భార్య సతీదేవి తండ్రి దక్షుడు. ఆ దక్షుడు పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని ఆహ్వానించాడు. అయితే యజ్ఞం చేస్తున్నది తండ్రే కదా, ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది. కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకుని చనిపోతుంది. దానితో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నిటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకు వెళ్ళిపోతాడు. అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. దేవతలందరూ ఎలాగైనా శివుడిని పాత పరిస్థితికి తీసుకురావాలని మన్మధుడిని శివుడు ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది. దానితో శివుడు చాలా కోపంగా మూడో కంటితో మన్మధుడిని భస్మం చేసి బూడిదగా మార్చేస్తాడు. లలితాదేవి పూర్తి కథ నా ఛానల్లో వీడియో పెట్టానండి. పూర్తి వీడియో నా ఛానల్కి వెళ్ళి చూడండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.